హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్, కనుమ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా అలాగే త్వరగా చేసేసుకోవచ్చండి నాన్ వెజ్ రెసిపీస్ని. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. గుమగుమలాడే చికెన్ కర్రీ, అలాగే మటన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. నా స్టైల్లో చేసి చూసారంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది మటన్ కర్రీ అనేది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇక లేట్ చేయకుండా మనం మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను. చేయడం ఎందుకు, మనం మటన్ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా 2 ఆనియన్స్ని ఈ విధంగా పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 1/2 కప్ వరకు మనం ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఇదే ఆయిల్లోకి వేసేసుకొని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఈ విధంగా వచ్చాయంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా కోకోనట్ పౌడర్ అలాగే ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి 1 kg వరకు ఫ్రెష్ మటన్ని తీసుకోవాలి. ఈ విధంగా మటన్లోకి సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కడిగేసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. తర్వాత కర్రీలో వేస్తాను కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 4.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మీరు కనుక కారం తక్కువ తినేవారైతే కారంని తగ్గించుకోవచ్చు. ఎక్కువ తినేవారైతే 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇదంతా మనం ఉప్పు కారం పట్టే విధంగా మటన్కి మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనం 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 4 to 5 వరకు ఈ విధంగా పచ్చిమిర్చిని పొడవుగా ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. మరొకసారి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం మటన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లైట్గా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని జస్ట్ ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 మినిట్స్ తర్వాత చూద్దాం మనం. ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతుంది కదా, ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను.
ఆల్రెడీ మనం మటన్ని స్టార్టింగ్లో కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను కాబట్టి ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు చూసుకొని మరి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కోకోనట్ పౌడర్ ఉంది కదండి, మిక్సీ పట్టుకున్నది, ఆ పౌడర్ ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మరొక్కసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే సాల్ట్ అయినా కారమైనా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి తర్వాత మూత తీసి చూడండి. మటన్ కర్రీ అనేది ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి కర్రీ అనేది రెడీ అవుతుంది. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా మటన్ కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇది రైస్లోకి లేదంటే చపాతీలోకి, బగారా రైస్లోకి, అలాగే పూరీలోకి ఏ కాంబినేషన్తో తిన్నా మటన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేట్ చేయకుండా మన స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోరాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ చికెన్ని 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని తీసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా బాగా నీట్గా కడిగేసుకొని వాటర్ అనేది అస్సలు ఉండకుండా డ్రైన్ అవుట్ చేసేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసుకోవడం వల్ల చికెన్కి మసాలా అనేది పర్ఫెక్ట్గా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది అసలు ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా కడిగిన చికెన్లోకి మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కారంని వేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఈ మసాలాకి మొత్తం పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి పించ్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీకు రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం లేని వారైతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 చెక్క అంతవరకు నిమ్మరసాన్ని గింజలు తీసేసి వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్లోని వేసుకోవాలి. ఈ విధంగా పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని వేసుకోవాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ రైస్లోని వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు రైస్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా 2 అవర్స్ తర్వాత చూద్దాం మనం. ఈ విధంగా గట్టి పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని తీసుకుంటూ ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా ఫ్రీగా ఉండేటట్టు ఆయిల్లో పట్టే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రీగా వేసి ఫ్రై చేయడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి. అలాగే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఒకదానిపైన ఒకటి వేయడం వల్ల మసాలా అంతా ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్రీగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటేనే మీకు క్రిస్పీగా అయ్యిందో లేదో తెలుస్తుంది కదా. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతావి చికెన్ పీసెస్ కూడా ఈ విధంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని కూడా అక్కడక్కడ వేస్తూ ఫ్రై చేస్తాను. ఈ విధంగా వేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా కరకల్లాడే చికెన్ పకోరాని ఏ విధంగా చూపించానో చూసారు కదా. చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. అదే చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ఆనియన్ అలాగే కోకోనట్ పౌడర్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చికెన్ని 1/2 kg వరకు తీసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకొని 2 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులోనే మనం ధనియా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా పట్టే విధంగా మొత్తం పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక ఆనియన్ని స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ని ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని మరొక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని వేస్తున్నాను. ఇలా కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు మసాలాలు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మరి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కారం కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మంటను మాత్రం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నారంటే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుంది.
అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నారంటే ఒక 2 మినిట్స్కి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. చూడండి, ఈ విధంగా పైకి తేలింది అంటే కర్రీ అనేది రెడీ అయినట్టే. చూసారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇక లేట్ చేయకుండా నా స్టైల్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ట్రై చేసి కమెంట్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. చూసారు కదండి, నాన్ వెజ్ రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో. చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అనేది పూరీలోకి, రైస్లోకి, అలాగే పుల్కాలోకి ఏ కాంబినేషన్తో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే క్రిస్పీ చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఇక లేట్ ఎందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ని ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవి కాదండి, సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ని నేను ఆల్రెడీ వీడియోస్ని అప్లోడ్ చేసేసాను. చూడని వారైతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రెస్ చేసి చూసేయండి, ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చిన రెసిపీస్ని చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న వెంటనే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.